ఓం శ్రీ గురుభ్యో నమః. కోడి కూత అనే ఒక కథని చెప్పుకుందాం. అనగా చాలా రోజుల క్రితం భారతదేశాన్ని చూసేందుకు ఒక విదేశీయుడు వచ్చాడు. అతను ఒక సత్రంలో నివాసం ఉండి ప్రతిరోజు అక్కడికి దగ్గరలో ఉన్న సుందర ప్రదేశాలను వింతల్ని ఇలా చాలామంది భారతీయులు విదేశీయులు కూడా ఉన్నారు. అయితే ఓసారి ఈ విదేశీయుడు కొద్ది దూరంలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసి అలసిపోయి వెనక్కి వచ్చేసరికి తన గదిలో ఉండవలసిన విలువైన వస్తువులు లేవు. అయితే సత్రంలోకి ఆ రోజున కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు. సత్రంలోని సామాన్లు ఏవి బయటికి వెళ్ళే అవకాశం లేదు. అంటే విదేశీయుని వస్తువుల్ని దొంగలించిన వాళ్ళు ఎవరో సత్రం లోపలి వ్యక్తులే అయి ఉండాలి. సత్రపు యజమాని వెంటనే సత్రంలో తనకు అనుమానం చూశాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఈ దొంగ ఎవరో ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడట. కానీ తను మాత్రం దీన్ని ఎలాగైనా పరిష్కరించాలి ఎలా అనుకున్నాడు. యజమాని చాలా ఆలోచన చేశాడు. చేసిందే తరువాయి సత్రపు యజమాని భార్య చాలా తెలివైనది. ఆమె అతనికి ఒక ఉపాయం చెప్పింది. బట్ట కప్పిన పళ్ళాన్ని ఒకదాన్ని అతను అందరికీ కనపడేటట్లు తీసుకొచ్చి ఒక చిన్న చీకటి గదిలో పెట్టాడు. ఆ పైన సత్రంలో ఉన్న వాళ్ళనందరినీ పిలిచి అతని విదేశీయుడిని పరిచయం చేసి అతని వస్తువులు పోవడం గురించి చెప్పాడు. మిత్రులారా, ఈ దొంగ పని చేసిన వారెవరో మన మధ్య ఉన్నారు. వాళ్ళు స్వయంగా బయటికి తమ తప్పును తెలుసుకుంటే ఒప్పుకుంటే క్షమించేందుకు నేను ఈ విదేశీయుడు సిద్ధంగా ఉన్నాం. అయినా ఎవ్వరూ బయటపడనిపిస్తున్నది. దీనికి ఒక పరిష్కారం ఉన్నది. చూడండి, చాలా రోజుల క్రితం ఒక సన్యాసి మన సత్రానికి వచ్చి తిరిగి వెళ్తూ నాకొక కోడి బొమ్మను బహూకరించాడు. అది ఒక మహిమగల కోడి. దొంగ పని చేసిన వాళ్ళను గుర్తుపట్టే అద్భుత శక్తి ఉన్నది దానిని నేను ఈ చీకటి గది మధ్యలో బల్ల మీద పెట్టి ఉంచాను. మీరు ఒక్కొక్కరుగా ఇటువైపు నుండి గది లోపలికి వెళ్ళి లోపల ఆ కోడిని 2 చేతులతోటి శ్రద్ధగా అటువైపు నుండి బయటికి రావాలి. మహిమగల కోడిని దొంగ ముట్టుకున్న మరుక్షణం అది కొక్కరొక్కో అని కూత వేస్తుంది. మరి ఇహ ఒక్కరొక్కరుగా నన్ను అనుసరించి రండి అని గదిలోకి వెళ్ళి అవతలి వైపు నుండి బయటపడ్డాడు. ఒక్కరొక్కరుగా సత్రంలోని వారందరూ గదిలోకి వెళ్ళి గది మధ్యలో బల్ల మీద ఉన్న కోడి బొమ్మను తడిమి బయటికి రాసాగారు. కోడి మాత్రం చప్పుడు చేయటం లేదు. అలా బయటికి వచ్చిన ప్రతి వారిని సత్రపు యజమాని చేతులు పట్టుకొని అభినందిస్తున్నాడు. ఇహ మిగిలిన కొద్ది మందిలోనూ దాగున్న దొంగకు చెమటలు పట్టడం మొదలైంది. తను ముట్టుకోగానే కోడి అరుస్తుంది. ఎలా దొరకకుండా తప్పించుకోవడం ఎలా అని వాడు ఒకటే ఆలోచించాడు. అంతలోనే వాడి వంతు వచ్చింది. గది లోపలికి వెళ్ళిన దొంగవాడు కోడిని కాదు కదా, దానిని ఉంచిన బల్లను కూడా ముట్టుకోలేదు. ముడితేనే కదా కోడి అరిచేది, ముట్టకపోతే అది అరవదు, తను పట్టుబడడు అని ఆలోచించి వాడు కోడిని ముట్టనే లేదు. అలా కోడి అరవకుండానే వాడు కూడా రాజులాగా బయటపడ్డాడు. గది బయటనే ఉన్న యజమాని సంతోషంగా వాడి దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకొని అభినందించబోతూనే ఆగి దొంగ దొరికాడు, ఇదిగో దొంగ అని ఆరిచ్చాడు. బిత్తరపోయిన దొంగవాడికి తను ఎలా పట్టుబడింది అర్థమే కాలేదు. తను కోడిని ముట్టుకోనే లేదు, అది అరవనే లేదు. అయినా తన దొంగతనం యజమానికి ఎలా తెలిసింది? అందరూ బెదిరించేసరికి వాడు తన తప్పును ఒప్పుకొని విదేశీ ఇంతకీ ఇంటి దొంగను సత్రపు యజమాని ఎలా గుర్తించాడంటే, కోడి బొమ్మలో నిజంగా ఏం మహిమ ఉన్నది అంటే కోడి బొమ్మను దూదిలాంటి మెత్తటి పదార్థంతో చేశారు. గదిలో పెట్టే ముందుగా పెన్నుల్లో వేసుకునే ఇంకుతో దాన్ని బాగా తడిపారు. చీకటి గదిలో దాన్ని తడిమిన వారందరికీ చేతులకు ఆ ఇంకు అంటి ఉన్నది. సత్రపు యజమాని వారిని అభినందిస్తున్నట్లుగా నటిస్తూ నిజానికి
వాళ్ళ చేతులు వచ్చాడు. అయితే కోడిని ముట్టుకొని దొంగ చేతులు శుభ్రంగా ఉన్నాయి. అలా దొంగ దొరికిపోయాడు. అదండి మహిమగల కోడి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అందుకే ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.